నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు స్మార్త పండితులు, పురోహితులు పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్నయ్య నమస్తే. నమస్కారం. అన్నయ్య, పురుష సూక్తం పురుష సూక్తం కూడా చాలా విశేషంగా విష్ణుమూర్తి ఆరాధనలో పురుష సూక్తం అనేది వింటూనే ఉంటాము. ఏదైనా ప్రత్యేకించి ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు స్వామిని అభిషేకపూర్వకంగా అర్చించేటటువంటి సమయంలో కూడా పురుష సూక్తంతో స్వామిని అర్చించుకోవటం అనేది సర్వసాధారణమని అందరికీ తెలిసినటువంటి విశేషమే. అయితే పురుష సూక్తానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని, స్వామికి ఎంత ప్రీతికరం పురుష సూక్తం ఇత్యాది విషయాలు ఒక్కసారి నీ ద్వారా అన్నయ్య. మనం ఇందాకడ చెప్పుకున్నట్టుగా విష్ణుమూర్తిని ఆరాధన చేసే నవవిధ భక్తుల్లో ఈ శ్రవణం కీర్తనంలో అంతర్భాగంగా పురుష సూక్తం గురించి కూడా మనం తెలుసుకోవాలని సంకల్పించాము. పురుష సూక్తం మనకి మొదలుపెట్టేదే ఫస్ట్ శాంతి మంత్రంతో. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఈ పురుష సూక్తంలో మొట్టమొదటిగా మనం శాంతి మంత్రంతో ఎందుకు మొదలు పెడతాము అంటే, ఇందాకడ మనం శ్రీ సూక్తం గురించి చెప్పుకున్నప్పుడు అనేకమైనటువంటి కామ్యముల గురించే ప్రస్తావించాం. కానీ పురుష సూక్తంలో నారాయణ స్వరూపం ఏమిటి అంటే శాంతాకారం భుజగశయనం. ఆయనని ఆరాధన చేస్తే, విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే ప్రతిదీ కూడా శాంతమైనటువంటి, అంటే అశాంతస్య కుత సుఖం అని చెప్పుకున్నట్టుగా శాంతిని కలగజేయడంతో ఈ స్వామివారి యొక్క ఆరాధన విశిష్టంగా ప్రారంభమవుతుంది. తచ్చంయోరావృణీమహే అంటూ కూడా శాంతి మంత్రంతోనే ప్రారంభం చేస్తాము. అయితే షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే అంటే, ద్విపదే అంటే రెండు పాదములతో ఉన్నటువంటి మన దగ్గర నుంచి, చతుష్పదే అంటే నాలుగు పాదములతో ఉన్నటువంటి జంతువులతో సహా అందరికీ కూడా అంటే మంచి చెయ్యాలి. శం అంటే మంచి అని అర్థం. అందరికీ కూడా మంచి చెయ్యాలి అనే సంకల్పంతో ఈ పురుష సూక్తం ప్రారంభమవుతుంది. స్వామివారి యొక్క పురుష సూక్తంలో ఉన్నట్టు విశిష్టత ఏమిటంటే, స్వామివారి విరాట్ స్వరూపం అంటే విశ్వరూపం అంటాం కదా, ఆ విరాట్ స్వరూపాన్ని వర్ణించడమే. మొట్టమొదటి మంత్రమే సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్రపాత్. అంటే స్వామివారి యొక్క సహస్రము అంటే మామూలుగా మనందరం 1000 అని ప్రస్తావిస్తాం, కానీ అనేకము అంటే అసంఖ్యాకము, 1000 అంటే సహస్రాధికం అంటే మనం లెక్క పెట్టలేనటువంటి స్వరూపం. చెప్పలేము, అంతకన్నా చెప్పలేము అని. అంత వ్యాప్తి కలిగినటువంటి ఆ యొక్క నారాయణుణ్ణి వర్ణిస్తూ ఉన్నటువంటిదే ఈ సూక్తము. ఇందాక చెప్పినట్టుగా విష్ణుమూర్తిని ఆరాధన అంటే విశేషంగా కూడా నారాయణుని కీర్తించేది. అదే నారాయణుని అంటే నారహ దదాతి, ఇది అయినహ నారాయణ అంటే సమయానుగుణంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మానవ జీవనాన్ని ఒక క్రమంలో నడిపించేవాడు నారాయణుడు. అందుకే మనం సత్యనారాయణ వ్రతము అంటాము. సత్య అంటే అనుగుణంగా మనం ఏదైతే కామ్యము అని అనుకున్నామో ఆ కామ్యము మనకి తీర్చేవాడు. అది సత్యం అవడం అంటే మన కామ్యం సత్యం అవడం నువ్వు అన్నట్టు. అలాంటి సత్యనారాయణ వ్రతము అని చెప్పి చేస్తాం. అంటే నారాయణుడు అంటే ఏమిటంటే కాలానుగుణంగా మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మన జీవనాన్ని సక్రమంగా నడిపించేవాడు నారాయణుడు. అందుకనే నారాయణ ఆరాధన మన కలియుగంలో చాలా విశేషంగా ఉంటుంది. అందుకనే సృష్టి స్థితి లయము మూడిట్లోనూ కూడా స్థితికారకుడు నారాయణుడు అంటారు. అంటే ఉద్భవింపజేసేవాడు అంటే మన పుట్టించేవాడు బ్రహ్మదేవుడు అయితే, లయం చేసేవాడు పరమశివుడు అయితే, మధ్యలో మన జీవన గతి అంతా కూడా ఆ నారాయణుడి మీదే ఆధారపడుతుంది. ఆయనే స్థితికారకత్వం వహిస్తాడు. అలాంటి స్థితికారకుణ్ణి విశేషంగా వర్ణించడమే ఈ పురుష సూక్తం అన్నమాట. సో స్థితిలో మనకు కావాల్సినటువంటి ఐహిక సుఖాలు అవ్వచ్చు, ఐశ్వర్యం అవ్వచ్చు, ఇంకా ఏది కావాలన్నా విష్ణువే శరణ్యం, అంతేనా? విష్ణువే శరణ్యం. అంతా జరిగిన తర్వాత మనకు అన్ని కలిగిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా తృప్తి కలగజేసేవాడు నారాయణుడే. ఎందుకంటే మనకి సత్యనారాయణ స్వామి వారి వ్రతంలోనే మొదట మనకి అధ్యాయంలోనే ఒక శ్లోకంలో అందులో వివరంగా చెప్పబడి ఉంటుంది. మానవులందరూ కూడా కామ్యములో వెంబట తిరుగుతున్నారు. అంటే మనం ఇందాక మనం లక్ష్మి ఏది చేసుకున్నా కూడా కామ్యము అనేటువంటిది. కానీ కామ్యమే ప్రధానం కాదు, తృప్తిని కలగజేస్తాడు. తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది? అన్ని కోరికలు అలానే ఉంటే తృప్తి కలగదు కదా. మనకి తృప్తి కలిగింది అంటేనే మన కామ్యములన్నీ కూడా నెరవేరాయి అని. ఐహికమైనటువంటివి మనకి ఆదిదైవిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక అని 3 తాపత్రయాలు ఉంటాయి. మనకు తాపత్రయము అంటుంటాం కదా, వినే ఉంటాం. ఎందుకు ఈ తాపత్రయం?
ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అని 3 తాపత్రయాలు. ఈ 3 తాపత్రయాల్ని తరింపజేసేవాడే నారాయణుడు. విష్ణు. మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఏ మంత్రమైనా మననం చేసే కొద్దీ మనకి కాపాడుతూ ఉంటుంది. అష్టాక్షరి మహామంత్రం ఏది? ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదంటే ఓం నమో నారాయణాయ అని ఈ మంత్రాలను మనం మననం చేసుకుంటుండడం ద్వారా ఈ తాపత్రయాలన్నీ నెరవేరుతాయి. ఈ తాపత్రయాలన్నీ కూడా వేదోక్తంగా మనం ఏదైనా ఉన్నదా సూక్తము అంటే అదే ఈ పురుష సూక్తం అన్నమాట. అద్భుతం. అలంకారానికి ఎలా అయితే ఆయన ప్రీతి చెందుతారో విష్ణువు, అలాగే కీర్తించడానికి కూడా ఆయన ప్రీతి చెందుతారు. కీర్తనకు కూడా ఆయన ప్రీతి చెందుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి పురుష సూక్తం అంతా కూడా ఆయనను కీర్తిస్తూనే ఉంటుంది. అదే చెప్పుకున్నాగా, శ్రవణం కీర్తనం విష్ణోహో. అందులో మనకి ముందు నవవిధ భక్తుల్లోనే నారద సూత్రాల్లోనే మొట్టమొదటిగా ఆయన చెప్పింది శ్రవణం కీర్తనం. విష్ణువుకి వెంటనే విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఏంటి అంటే శ్రవణం కీర్తనం విష్ణోహో. ఆ కీర్తించేదే మనం ఇప్పుడు అనుకోకుండా మనం వేళ చేసుకున్నటువంటి ఈ సూక్తాల గురించి వర్ణించడం అంతా కూడా స్వామివారిని కీర్తించడం. ఇప్పుడు సహస్ర శీరుష పురుష సహస్ర ఎక్కడైనా మీకు అందులో విష్ణుమూర్తి నామం రాదు. విష్ణుమూర్తి మీరు సూక్తం మనం చెప్పుకుంటాం, విష్ణుమూర్తి అనే మాటే రాదు అసలు. నారాయణుడు అని వస్తుంది. నారాయణుడు అంటే ఏమిటి అంటే చెప్పా కదా ఇందాక, సగుణంగా సకాలానుగుణంగా మనకి జ్ఞానాన్ని ప్రసాదించి మనం రక్షించేవాడు నారాయణుడు. ఆయన విరాట్ రూపం. విష్ణుమూర్తి అని మనం ఏదైతే రూపాన్ని ఏర్పాటు చేసుకున్నామో అది కూడా స్వామివారి యొక్క అవతారము. మనకి 21 అవతారాలు భాగవతంలో చెప్పబడి ఉన్నాయి. ఆ 21 అవతారాల్లో విష్ణుమూర్తి అవతారం ఒకటి. దత్తాత్రేయులు వారిది. మనకి దశావతారాలు దశావతారాలన్నీ ఏవి? అవి నారాయణుడు అవతారాలే, అంతే కదా. రామావతారము, తర్వాత బౌద్ధావతారము, కూర్మావతారము, శ్రీమదాది విష్ణోహో, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, భార్గవ, రాఘవ, కల్కి, ఇలా ఈ అన్ని అవతారాలు కూడా నారాయణుడు యొక్క అవతారాలు. అంటే విష్ణుమూర్తి అవతారాలు. అది విష్ణుమూర్తే దశ విధాలుగా మారినటువంటి అవతారం. కానీ ఈ విష్ణుమూర్తే ఒక అవతారం. అది 21 మహావతారాల్లో భాగవతంలో చెప్పబడింది. భాగవతంలో వివరంగా చెప్పబడింది. ఆ మూల పురుషుడు ఎవరైతే ఉన్నాడో, అంటే విష్ణుమూర్తి గురించి కూడా కాదు, ఆ మూల పురుషుడు ఎవరైతే ఉన్నాడో, విరాట్ స్వరూపం అని అన్నాం కదా మనకి భగవద్గీతలో. విశ్వరూప సందర్శన యోగంలో విశ్వరూపాన్ని ఎవరైతే దర్శింపజేస్తాడో నారాయణుడు, ఆ నారాయణ స్వరూపము ఈ పురుష సూక్తంలో కీర్తింపబడుతుంది అనమాట. అందుకని ఈ పురుష సూక్తానికి ఉన్న ప్రాశస్త్యం ఏమిటంటే నారాయణుని కీర్తిస్తుంది, మూల పురుషుణ్ణి కీర్తిస్తుంది అనమాట. అద్భుతం. మరి ఈ పురుష సూక్తం వినటం వలన ఆల్రెడీ నువ్వు చెప్పి ఉన్నావు, ఎలాంటి సుఖాలు పొందాలన్నా కూడా విష్ణువు యొక్క ఈ పురుష సూక్తాన్ని ప్రతినిత్యం చేసుకోవచ్చు. ప్రత్యేకించి తమ కోరికలు నెరవేర్చుకునే ప్రక్రియలో పురుష సూక్తాన్ని ప్రతినిత్యం వినటం లేదా చదువుకోవటం ఒకవేళ వాళ్ళకు వస్తే అది కూడా చేయొచ్చా? పురుష సూక్తము చదువుకోవడం ద్వారా ప్రధానంగా మనకి పురుష సూక్తంలోనే ఫలశ్రుతిలో ఏం చెప్పారు అంటే, ధార్మికమైనటువంటి జీవనం మనిషికి, మతికి, అంటే మన ఆలోచనలకి ధర్మాన్ని కలగజేస్తుంది అని, తర్వాత యోగము క్షేమము ప్రసాదిస్తుంది అని, అలానే ఏవైనా పారంపరాగతమైనటువంటి వ్యాధులున్నా, ఏదైనా పరంపరాగతమైనటువంటి, ఇప్పుడు మామూలుగా మనకి హెరిడిటరీ ఏదో అంటారు కదా, ఇప్పుడు ఈ షుగర్ అని, ఈ హార్ట్ అటాక్, ఇలాంటివి ఏవైతే స్కిన్ ఎలర్జీ ఏవైనా సరే పరంపరాగతమైనటువంటి, అంటే వంశ పరంపరంగా లేకపోతే మన పెద్దల దగ్గర నుంచి మనకు వచ్చినవి కానీ అలాంటివి ఏవైనా కూడా మనం అనుకుంటాం కదా, వ్యాధి రూపేణ పీడితేన పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని, పూర్వజన్మలో మనం ఇలాంటివన్నిటికీ కూడా శాంతింపజేస్తుంది. నివారణ కాదు. నివారణ అనేది ఎలా చేస్తుంది? ఏదైనా సరే ఔషధాన్ని కానీ ధర్మాన్ని కానీ మనం ధరిస్తేనే అది మనని రక్షింపజేస్తుంది. మనం అందరం ధర్మో రక్షతి రక్షిత అంటాం. అందరూ ధర్మాన్ని రక్షిస్తే అది మనని రక్షిస్తుంది అంటాం. కానీ వాస్తవం ఏమిటి అంటే ధర్మాన్ని మనం ధరిస్తే మన ధర్మం కాపాడుతుంది. ఇప్పుడు ఆచరిస్తేనే, ఏదైనా మనం ధరిస్తేనే కదా మనం కాపాడుతుంది. మనం వేసుకున్నటువంటి దుస్తులు మనని రక్షిస్తాయి శీతవాతోష్ణాల నుంచి, అంటే చలి నుంచి కానీ లేకపోతే ఉష్ణం నుంచి కానీ కాపాడుతుంది. అంటే మనం ధరించేనే వస్త్రాలు, మన దగ్గర స్వెటర్ ఉన్నా లేకపోతే ఏమన్నా రగ్గులు ఉన్నా కూడా బీరువాలో ఉంటే మనకు కాపాడవు. అలానే ధర్మమైన అయితే దైవనామాన్ని, దైవారాధన కూడా అంతే. ఎవరో చేస్తున్నారు ధర్మం మాత్రమే అంతే. ఎవరో చేస్తున్నారు అని చెప్పి మనం తెలుసుకోవడం ద్వారా మనకేమీ కలగదు. ధరించడం ద్వారా అది మనకి సిద్ధింపజేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వినడం ద్వారా మనకేం కలిసి వస్తుంది అంటే, ఇందాక నువ్వు అడిగినట్టు వినడం ద్వారా ఏమిటంటే శాంతింపజేస్తుంది. ఏమైనా ఉగ్రమైనటువంటి మనం అనుభవించాల్సినవి ఏమైనా ఉంటే వాటిని శాంతింపజేస్తుంది. ధారణ ద్వారా రక్షింపజేస్తుంది. మనం నియమాలు పాటించడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము. ఔషధం చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి అనారోగ్యం నివారణ అవుతుంది. కాబట్టి నివారణ కావాలి అంటే అది మనం ధారణ చెయ్యాలి. పురుష సూక్తం మనం నిరంతరము కూడా వింటూ ఉండడం, మనకు అది వినే ఇది లేదు అనుకున్నప్పుడు, అంటే వినే అవకాశము యోగ్యత లేనప్పుడు, మంత్రానికి ఉన్న విశేషం ఏమిటి అంటే
నువ్వు నారాయణ అంటే నువ్వు ధ్యానముగా శ్లోకం కానీ లేకపోతే స్తోత్రం కానీ చదవడానికి అక్షర దోషం అనేది దానికి ఎటువంటి ఇది వర్తించదు. అంటే మనం సాధ్యమైనంత వరకు సరిగ్గానే చదవాలి. ఒకవేళ దోషమైనా కూడా అదేమి పెద్ద మనకి అంటే కీడుని చెయ్యదు. భక్తి దాన్ని ఓవర్లాప్ చేస్తుంది. కానీ వేదమంత్రం అలా కాదు. ఎందుకు అంటే వేదానికి ఒక స్వరము అనేది ఒకటి ఉంటుంది. నిర్దిష్టమైనటువంటి స్వరంతో చెప్తేనే ఆ వేదమంత్రం అనేది మనకి యోగిస్తుంది. కాబట్టి వేద మంత్రాన్ని అన్ని వేళలా అందరూ మననం చేయలేరు, అందరూ చదవలేరు. స్వరమే కాకుండా అనుదాత్తాలు ఉదాత్తాలు స్వరము అంటే అనుదాత్తము ఉదాత్తము దీర్ఘస్వరితం ఈ మూడింటిని కలిపి స్వరం అంటారు. అంటే దీర్ఘం అంటే మీరు ఒక్కొక్కసారి దాన్ని లాగి చెప్తూ ఉంటారు, ఎందువలన అనుకుంటాం అది శృతి చెప్పింది అలా చెయ్యాలి. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు. ఈ బ్రహ్మ గురించి వర్ణించినటువంటి గాయత్రి. ఇందులో మనకి అనుదాత్తము ఉదాత్తము దీర్ఘస్వరితం మూడు వస్తాయి. బ్రహ్మదేవుడు తన్నో బ్రహ్మ ప్రచోదయాతు. మనకి ఇద్దరు బ్రహ్మలు. నాభి కమలంలో ఉద్భవించిన వాడు బ్రహ్మదేవుడు, అంటే సృష్టించేవాడు మనకు తెలిసింది. ఆయన విష్ణుమూర్తి కుమారుడు, అంతే కదా. మరి విష్ణుమూర్తి పరం బ్రహ్మ మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరూ ఈ శ్లోకం తెలిసిందే చెప్తాం. కానీ ఇందులో రెండు బ్రహ్మలు వస్తారు. ఎప్పుడైనా మీరు గ్రహించుంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర. మనకి త్రిమూర్తులు అంటాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర. ముగ్గురు వచ్చేసారా? గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఇంకో బ్రహ్మ అని వస్తుంది గురువులోనే మళ్ళీ ఇంకో గురు సాక్షాత్ పరం బ్రహ్మ. అంటే ఈ ముగ్గురు కాక ఈయనకన్నా పరం ఒక ఆయన ఉన్నాడు. పరము అంటే ఏమిటి? ఇక్కడ ఉన్నది కాదు, పరమేశ్వరుడు అంటాం. పరమ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సర్వభూతములలో వ్యాప్తి చెంది ఈశావాస్యమిదం జగత్, సర్వభూతములలో ఆయన వ్యాప్తించి ఆయన నియమించేవాడిని ఈశ్వరుడు అంటాం. పరమేశ్వరుడు అంటే మా అంటే ఈ ఈశ్వరుడు కన్నా ఇంకొకళ్ళు పరం లేరన్నమాట. అలాంటి వాడిని పరమేశ్వరుడు అంటాం. ఈ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మలో ఆ పరంబ్రహ్మ ఎవరు అంటే ఈ త్రిమూర్తుల కన్నా కూడా అతీతమైనటువంటి శక్తివాడు. అదే ఆయన గురించే పురుష సూక్తం చెప్తుంది. విరాట్ పురుషుడు అంటాం కదా, ఆ నాలుగు ఆయన ఎవరైతే ఉన్నాడో పరంబ్రహ్మ ఆయన గురించే మనకి పురుష సూక్తం చెప్తుంది. ఈ పురుష సూక్తం అయితే నేను ఇందాక చెప్పిన బ్రహ్మ గాయత్రిలో పరంబ్రహ్మ దానికి దీర్ఘస్వరితం వస్తుంది. ఇప్పుడు వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు. దీర్ఘస్వరితం చెప్తే బ్రహ్మదేవుడు ఎవరు? త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు. అదే దీర్ఘస్వరితం చెప్పకుండా తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అంటే పరంబ్రహ్మలోకి వెళ్తాడు. అంటే మనకు ఆ దీర్ఘస్వరితం చెప్పకపోయేసరికి ఆ దేవతని వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి. ఈ వేదాత్మనుడు ఎవరు? బ్రహ్మదేవుడు. త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు. హిరణ్య గర్భుడు ఎవరు? త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడే. ఈ రెండు నామాలు ఈ బ్రహ్మ గురించి చెప్పి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అనకుండా తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అంటే ఈ మూడో వ్యక్తి వేరే వాళ్ళు అవుతారు. ఇంతుంది అర్థం. కాబట్టి ఒక్కసారి ఇలా దీర్ఘం పలికినంత మాత్రాన్ని, దీర్ఘస్వరితం చెప్పకపోవడం మాత్రాన్ని ఇంత అర్థం ఉంది. అదే ఇవి తెలిసి ఉండాలి, అంతేనా? అందుకనే ఈ వేద మంత్రాలని ఎందుకు నిష్ణాతులే చదువుకోవాలి అంటే ఈ వేదాధ్యయనం కూడా అందరూ అనుకుంటే మామూలుగా బయట మనకు కనబడుతున్నట్టుగా ఇప్పుడు అర్చక స్వామి ఉంటారు, లేదంటే పురోహితులు చాలా మంది ఉంటారు. ఇది అంత సాధారణమైన విషయం ఏమీ కాదు. నేను కీసరగుట్టలో చదువుకున్నాను, వేద పాఠశాల ఉంది. ఇది చదువుకోవడానికి కూడా చిన్నప్పటి నుండి ఒక 8 ఏళ్ల, ఇది అసందర్భమే అయినా కూడా ఒక చిన్న విషయం సందర్భమే, ఎందుకంటే ఎలా చదువుకుంటారో తెలియాలి కదా. 8 ఏళ్ల వయసులో వేదాధ్యయనానికి 8 ఏళ్ల వయసులో వెళ్తారు పిల్లవాళ్ళు. ఉపనయనం అయిన తర్వాత అష్టవర్షాత్ 8వ సంవత్సరంలోనే ఉపనయనం చేసిన తర్వాత గర్భాష్టమేషు ఉపనయిత. నువ్వు అప్పుడే వెళ్ళావు? నేను అప్పుడే వెళ్ళాను. అంటే నేను నేర్చుకున్నది స్మార్తం కాబట్టి నాకు 12 ఏళ్ల సంవత్సరంలో వెళ్ళాను, 12వ వెళ్ళాను. స్మార్తం అనేది 8 సంవత్సరముల కోర్సు. 8 సంవత్సరములు మన ఇంటికి దూరంగా ఉండి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి, బాల్య వయసులో అంటే మనం బాల్య వయసు అజ్ఞానత అంటాం, అజ్ఞానంలో ఉంటాం. చిన్నపిల్లలు అంటే ఏమి తెలియదు మనకి, అందుకనే కదా బాల్యం అనేది ఏమీ తెలియదు. అలాంటి వయసులో మనం ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉండకుండా గురుకులానికి వెళ్ళి నేర్చుకునే వాళ్ళు అంటే చాలా సాధన. అది కూడా ఆ వయసులోనే. ఎందుకు అంటే ఆ వయసులో మనం ఏ విధంగా అయితే మనం ఏ మార్గంలోకి అయితే మనం ప్రవేశిస్తామో ఆ వయసు చాలా ప్రధానం అన్నమాట. కాబట్టి ఆ మార్గంలో ఆ సమయంలోనే పెట్టాలి అని నిర్ణయం మన పెద్దవాళ్ళందరూ నిర్ణయించి 8వ ఏట వేదంలో వేస్తారు. 8 నుంచి 12 సంవత్సరాల వేదాధ్యయనం చాలా కష్టం. వాడికి ఆ వయసులో వాడికి స్వరం పట్టాలంటేనే 2-3 సంవత్సరాల సమయం పడుతుంది. అంత కష్టపడి అంత నేర్చుకున్న తర్వాత వాళ్ళే నిష్ణాతులు అంటారు. ఇందాక నువ్వు అన్నట్టు స్మార్త పండితులు అంటే పాండిత్యానికి సరిపడా విద్య నా దగ్గర ఉందో లేదో తెలియదు,
పండితుడు అవడానికి ఏదైతే కోర్సు ఉందో ఆ కోర్సు మాత్రమే నేను చదివాను, ఆ సాధన మాత్రం ఆ చేశారు. సాధన మాత్రమే ఆ, నేను చేశాను. పాండిత్యానికి సరిపడా యోగ్యత అంటే పాండిత్యం అంతా నా దగ్గర ఉందో లేదో నాకు పూర్తిగా తెలియదు. ఆ దానికి సంబంధించినటువంటి కోర్సు పూర్తి చేశాను, అంతవరకు మాత్రమే పండితుడు అని చెప్పుకోవడానికి. కానీ Right. అంత సాధన ఆ సమయంలో ఆ వయసులో ఉంటుంది. Right. ఎంతో కాలానికి కష్టాలకి నిష్ఠూరాలకి వచ్చి మన పనులు మనం చేసుకుంటూ Correct. అంత సాధన చేస్తేనే సిద్ధిస్తుంది. సాధన సాధ్యతే సర్వం. ఏదైనా సిద్ధించాలంటే అది సాధనతోనే. అందుకని అంత కష్టపడి మనం అంత సమయం మనం వెచ్చించలేము, అంత కష్టపడి వేద మంత్రాలను మనం నేర్చుకోలేదు. కాబట్టి కొంతమంది మహానుభావులు ఉంటారు, వారికి ఏంటంటే ఏ వయసులో ప్రయత్నించినా కూడా సిద్ధిస్తుంది, అందరినీ ఒకే తాట మీద, అంతే ఈశ్వరానుగ్రహం. కానీ ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈశ్వరానుగ్రహం కదా కావాల్సింది, అంటే కృప కదా కావాలి. కాబట్టి మనకు ఆ కృప కలగడానికి మనకి ఏది సులభమైన మార్గం అయితే అదే ప్రవేశించాలి. మనకి కానిది మనం చేసి మనం ప్రయత్నం చేయడం అనవసరం. ఇప్పుడు మంత్రం మనకి అర్హత లేదు, మనం నేర్చుకోలేము, మనకు అలా చదవలేము, మంత్రం అక్కర్లేదు. ఈ మంత్రాల కన్నా విశేషంగా మనకి భీష్ముల వారు నీకు ఏది ఇష్టమైంది అని చెప్పి ధర్మరాజు భీష్ముల వారిని అడిగారు. అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముల వారిని అడిగితే వింటూ ఉండడం, మనమే చదువుకోవాలి అని, మనమే ఏదైనా చెయ్యాలనే తాపత్రయం ఉంటే విష్ణు సహస్రనామం చేయడం. మనకి భగవత్ శంకరపాదుల వారు చెప్పారు, విష్ణు సహస్రనామం తర్వాత గీతా శ్రవణం అంటే భగవద్గీత, తర్వాత నారాయణ నామస్మరణం, ఈ మూడు కూడా నిరంతరము రోజు చెయ్యాలి, చేస్తే చాలా విశేషం అని చెప్పారు. అద్భుతం, చాలా చక్కగా వివరించావు. మరి ఇప్పుడు ఒక్కసారి పురుష సూక్తం వినిపిస్తే ప్రేక్షకులు కూడా వింటారు, నిరంతరం కూడా వింటూ స్థితికారకుడైన విష్ణు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది వారి ఐహిక సుఖాలు వారు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి తప్పకుండా చదివితే వింటాము. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. అథ పురుష సూక్తం. ఓం తచ్ఛంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీరుషా పురుషః సహస్రాక్షः సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా. అతోద్యాయాగుశ్చ పూరుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయిత్ పురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వన్యక్రామదో శాసనానసనే అభి తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషः సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమధో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుధ్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయద్యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశోగుస్తాగశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః అచః సామాని జగ్నిరే ఛందాగుంస జగ్నిరే తస్మాతు యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాజతః గావో హజగ్నిరే తస్మాదు తస్మాజ్జాత అజావయః యత్పురుషం వ్యదదుః కతిధా వ్యకల్పయన్నో ముఖం కిమస్య కౌ బాహు కావూరూపాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీతు బాహురాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాతు తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం
आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्भ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तराधि तस्य त्वष्टा विदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तादु तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिं मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मये अर्चं ब्राह्मं जनयन्तः देवाग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे ह्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाना अमुं मनिषाना सर्वं मनिषाना तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं दिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः परमेश्वरार्पणमस्तु।